ఇంకోటేంటంటే డాక్టర్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా చాలా పానిక్ అవుతారు. అంటే పుండు మానదు ఇంకా పెరుగుతూనే ఉంటది. ఎందుకు షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే పుండు మానదు? ఎందుకు స్ప్రెడ్ అవుతా ఉంటది డాక్టర్? ఇది ఒక గుడ్ క్వెషన్. ఏంటంటే కృతిక ఇప్పుడు మనకు బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. రోగనిరోధక శక్తి. వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. యాహ్! అందులో హెల్పర్ సెల్స్ అని, సైటోటాక్సిక్ సెల్స్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఏం చేస్తాయంటే దెబ్బ తగలగానే ఇన్ఫెక్షన్ వస్తుంది అక్కడ. హ్మ్. మనకు స్కిన్ ఇంటాక్ట్ ఎట్లుంటుందంటే బాడీలో లోపల ఉన్న రక్తాన్ని, అవయవాలను అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్. ఆ స్కిన్ అనేది ఇంటాక్ట్ అన్నెస్ పోయిందనుకోండి, హ్మ్. ఇన్ఫెక్షన్, ధూళి, దుమ్ము అన్నిటిలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఈవెన్ స్కిన్ మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అది లోపల చొచ్చుకుపోనంత వరకే. ఓకే. దెబ్బ తగిలినప్పుడు అది కూడా లోపల చొచ్చుకుపోతుంది. యెస్. యెస్. సో అది వెళ్ళగానే ఈ వైట్ బ్లడ్ సెల్స్ రోగనిరోధక శక్తి ఏం చేస్తుందంటే వాటిని కంట్రోల్ చేస్తుంది, వెంటనే తగ్గిస్తుంది. అయితే ఈ డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే ఈ సెల్స్ పనితనం తగ్గిపోతుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల కణాలు ఏవైతే ఉంటాయో వాటి పనితనం అనేది తగ్గిపోతుంది సహజంగా. అవి యాక్టివ్గా ఉండవు. ఓకే. సో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ని ఇమ్యూనోసప్రెసివ్ స్టేట్ అంటారు. సో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్ ఉండదు. ప్లస్ మన రక్తంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో అక్కడ రక్తం కారుతుంది కదా, అక్కడ షుగర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ షుగర్ని వాడుకొని అవి మల్టిప్లై అవుతుంటాయి. ఓకే. ఓకే. సో వాటికి ఫుడ్ దొరుకుతుంది, ప్లస్ మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. యెస్. అందుకే పుండు తగ్గదు. అందుకే పుండు తగ్గదు. Yes. ఓకే. ఓకే.